సైలెంట్ మోడ్లోకి బీజేపీ తుస్సుమంటున్న పార్లమెంట్ ఊపు సీనియర్ల మధ్య కోఆర్డినేషన్ గ్యాప్ ఎమ్మెల్యేలు అదే దారి అసెంబ్లీ బడ్జెట్లో ప్రేక్షక పాత్ర పార్టీ నిర్మాణంలో కిషన్ రెడ్డి ఫెయిల్ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించిన జోష్ కొత్త అధ్యక్షుడు నియమిస్తేనే గాడిలోకి వచ్చేటువంటి పరిస్థితి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. తెలంగాణలో బీజేపీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీజేపీకి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లను ప్రజలు కట్టబెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మంచి సీట్లు ఇచ్చారు. దీనికి తోడు తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది. ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ ఊహించని విధంగా పుంజుకుంటుందని అంతా భావించారు. రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ బలపడుతుందని అగ్రనేతలు సైతం డిసైడ్ అయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు ఆ పార్టీ నేల చూపులు చూస్తోంది. దీనికి తోడు తెలంగాణలో బీజేపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిపోయారు. పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లోపించింది. ఇటీవల తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రేక్షక పాత్ర వరకే పరిమితమైందని చెప్పాలి. గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాలు అసెంబ్లీ సాక్షి ఎండగట్టులో బీజేపీ విఫలమైంది. ఎంతసేపటికి సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం లోపం మినహా బలోపేతమైన పార్టీ నిర్మాణం కనిపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ క్యాడర్ స్తబ్దుగా మారిపోవడానికి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వైఫల్యమే కారణమని ప్రధానంగా ఆరోపణలు లేకపోలేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్తో బీజేపీ అంటగా వల్లే బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం లేకపోలేదు అంటూ ఒకరు చూస్తాను. సో రీసెంట్గా చాలామంది బీజేపీ కీలకమైన వ్యక్తులు కూడా ఈరోజు కేటీఆర్ మంచోడు, కవిత మంచిది, కవిత జైలు నుంచి రావాలి, అదేవిధంగా కేసీఆర్ మంచోడు అంటూ కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. నేను 2 రోజులు చూసిన. హరీష్ రావు చాలా ఎఫిషియెంట్ లీడర్, హరీష్ రావు దమ్మున్న లీడర్ అంటూ చాలామంది బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా అనేటువంటి వాళ్ళిద్దరూ అంటగాగుతున్నారా అనేటువంటి ఒక చర్చ బలంగా తెలంగాణ సమాజంలో మొదలైంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. ఇన్ని రోజులుగా ఎవరు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అంటే మెచ్చుకొని వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మెచ్చుకోవడం వల్ల జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజల చర్చ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయా అనేటువంటి చర్చ బలంగా జరుగుతూ ఉంది. అంతర్గత ఒప్పందం ఉందా లేదంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా అనేటువంటి చర్చలు బలంగా జరుగుతున్నాయి ఢిల్లీలో. సో ఇదంతా కూడా బీజేపీకి చాలా విషయాలు చెప్తే బీజేపీలు బాధపడతారు, మమ్మల్ని విమర్శిస్తారు, కానీ చెప్తే ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్పట్లేదు. కానీ వాస్తవం కూడా సైలెంట్ మోడ్లోనే ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల విషయం ఎక్కడ కూడా కనీసం ఏది కాంగ్రెస్ని కానీ ఇటు బీఆర్ఎస్ని కానీ ఇరుకడ పెట్టే ప్రయత్నం చేయలేదు. సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇది జరుగుతున్న పరిస్థితి బీజేపీలో.